మనిషిని చూడు, మనిషిలోని అవిటితనాన్ని కాదు. కలకు ఏది అడ్డు కాదు, ఆత్మస్థైర్యమే అన్నిటికీ మార్గం. కన్నీటి నుంచే కసి పుట్టాలి, అవమానాల నుంచే ఏదైనా సాధించే పట్టుదల అలవర్చుకోవాలి. ఎగతాళి నుంచే ఉన్నత శిఖరాలకు ఎలా ఎదగాలో నేర్చుకోవాలి. నీకు ఒకవేళ ఒక కాలు లేకుండా కుంటివాడిగా అంగవైకల్యంతో ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ నీకు 2 కాళ్ళు లేనట్లయితే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, అన్ని రకాలుగా మంచిగా ఉన్నప్పటికీ కూడా వారిలో ఆత్మవిశ్వాసం లేకుండా అనేక రకాలుగా సాకులు చెప్పేటటువంటి వ్యక్తుల్ని మనం చూస్తుంటాం. కంపానియన్షిప్ కమ్యూనిటీ చేంజ్ మేకర్ అవార్డ్స్ 19th అక్టోబర్ 2025 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగినటువంటి CCC అవార్డ్ సెరమనీలో నేను ఒక సోదరీమణిని కలిశాను. ఆమెకు 2 కాళ్ళు పూర్తిగా లేవు, పాకుతూ జీవితం గడుపుతుంది. కానీ ఆమెలో ఉన్నటువంటి కసి, పట్టుదల, ఏదైనా సాధించాలి అనేటువంటి తపనను నేను చూశాను. ఆమె పేరే సల్మా. సల్మా 1987 జూలై 25 గుంటూరులో జన్మించారు. ఆమె పుట్టుకతో 90% డిసేబుల్. తన 2 కాళ్ళకి పోలియో వచ్చింది. ఆమెది గుంటూరు. వాళ్ళ ఇంట్లో 4, 3 అక్కా చెల్లెలు, 1 అన్నయ్య. తన చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారు. నాన్నగారు చనిపోవటం వలన వాళ్ళ అమ్మగారు షేక్ మెహబూబ్ ఉన్నీసా విజయవాడలో ఉంటున్నటువంటి వాళ్ళ అమ్మగారి ఇంటికి రావడం జరిగింది. షేక్ మెహబూబ్ ఉన్నీసా తన 4 పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారి ఇంట్లోనే తన జీవనం సాగించారు. ఆమె పిల్లలకి ఖురాన్ చెప్పేవారు. పిల్లల్ని పోషించడానికి టైలరింగ్ చేస్తారు. తన 4 పిల్లల్ని పోషించటానికి ఆ తల్లి చాలా కష్టపడి తన 2 కూతుళ్లకు, 1 కొడుకుకి పెళ్లి కూడా చేసింది. సల్మా అన్నయ్య అయినటువంటి ఫెరోస్ అతను చదువుని ఆపుకొని తను ఒక సైకిల్ షాపులో పనికి వెళ్ళాడు. ఆ తర్వాత సల్మాను హాస్టల్లో వేశారు. ఆమెకు హాస్టల్ అంటే భయం వేసేది. కొన్ని రోజుల తర్వాత ఆమె హాస్టల్ నుండి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత సల్మా ఇంటి దగ్గరలో ఒక స్కూల్ జాయిన్ అయ్యింది. కానీ బాధ కలిగించే విషయం ఏంటో తెలుసా? ఆమెకు అప్పట్లో ట్రై సైకిల్ కూడా ఉండేది కాదు. సల్మాను అక్క, వారి అన్నయ్య ఇద్దరు వారి భుజాలపై మోస్తూ స్కూల్కి తీసుకువెళ్ళేవారు. అలా కొన్ని రోజులు స్కూల్కి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె బరువు ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు కూడా ఆమెను స్కూల్కి తీసుకువెళ్ళలేకపోయారు. ఆ తర్వాత ఎవరో దాత సల్మాకు ట్రై సైకిల్ ఇవ్వటం వల్ల ఆమె 7th క్లాస్ జాయిన్ అయ్యింది. ఎలాగో 10th క్లాస్ వరకు చదివారు. ఆమెకు చదువు అంటే భయం, ఎందుకంటే ఆమెకున్న పరిస్థితుల కారణంగా తాను రెగ్యులర్ స్కూల్కు వెళ్ళేది కాదు. అందువలన ఆమె చదువుకి దూరం అయ్యింది. ఆమె 10th తర్వాత దగ్గరలో ఉన్నటువంటి డేటా క్రియేషన్లో జాయిన్ అయ్యి కంప్యూటర్లో PGDCA కోర్స్ చేశారు. వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నారు. వీడియో ఎడిటింగ్ వర్క్ చేసి తన జీవనం సాగించడం మొదలుపెట్టింది. ఆమెకు మ్యారేజ్ సీజన్ ఉంటేనే వర్క్ ఉండేది, లేకపోతే లేదు. వాళ్ళ అమ్మే ఆమెకు ఫుల్ మోటివేషన్ అండ్ సపోర్ట్. అలాగే తన ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే తను ఇంతవరకు రాగలిగింది. అమ్మగారు ఉన్నారు, నాకు స్ఫూర్తి మా అమ్మే సార్. మా అమ్మ వల్ల నేను ఇంత దూరం రాగలిగాను. ఆ ధైర్యమే నాకు ధైర్యం ఇచ్చింది. ఫ్యామిలీ సపోర్టింగ్ లేకపోతే వచ్చేదాన్ని కాదు సార్. ఫస్ట్ ఫ్యామిలీ సపోర్టింగ్ సార్. వాళ్ళ అమ్మ వాళ్ళు తన వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మ సల్మా గురించి చాలా బాధపడుతుంటారు. నేను బ్రతికున్నంత వరకు చూసుకున్నాను, నా తర్వాత ఏమవుతుందో అనే బాధ వాళ్ళ అమ్మలో ఎప్పుడు ఉండేది. సల్మా నాన్నగారు లేకపోవడం వల్ల వాళ్ళ ఇల్లు చాలా కష్టంగా గడిచేది. సల్మా అంగవైకల్యంతో పుట్టడం వలన చాలా బాధపడేది. ఎక్కడికి వెళ్ళేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక గొప్ప స్విమ్మర్గా విజయం సాధించడానికి కారణం ఏంటంటే సల్మా అన్నయ్య ఆమెకు నది దగ్గరికి తీసుకువెళ్ళి స్విమ్మింగ్ చేసే వాళ్ళను చూపించేవారు. ఒకరోజు కృష్ణానది దగ్గర కూర్చొని ఉండగా తన లాంటి డిసేబుల్ కలిగిన వ్యక్తి, అతని పేరు కరీముల్లా, అతను స్విమ్మింగ్ చేస్తుంటే సల్మా చూసి చాలా సంతోషంగా భావించింది. ఆమె అతనితో, అన్నా నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకుంటా, నాకు నేర్పించండి అని చెబితే అతడు సరే అన్నాడు. ఆ విధంగా విజయవాడలోని గాంధీనగర్ జిమ్ఖానా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ ఇన్ఛార్జ్ కూడా తాను స్విమ్మింగ్ నేర్చుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. తనకు స్విమ్మింగ్ నేర్పించే కోచ్ అతను కూడా డిసేబుల్. అతని పేరు అన్నపు లక్ష్మారెడ్డి. ఇతను నేషనల్ స్విమ్మర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ కూడా. అతను సల్మాకు 2019లో స్విమ్మింగ్ నేర్పించడం మొదలుపెట్టాడు. తర్వాత లాక్డౌన్ కారణంగా ప్రాక్టీస్ అనేది ఆగిపోయింది. కరీముల్లా మరియు లక్ష్మణ్ వీరిద్దరు కూడా సల్మా యొక్క కోచులుగా ఉన్నారు. తర్వాత సల్మా కృష్ణా నదిలో ప్రాక్టీస్ అనేది మొదలుపెట్టింది. ఎంతగా ప్రాక్టీస్ చేసిందంటే 2020-2021లో బెంగళూరులో పారా నేషనల్ స్విమ్మింగ్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాదు 2021-2022 గౌహతిలో 3 సిల్వర్ మెడల్ సాధించింది. తన లెఫ్ట్ హ్యాండ్ కూడా వీక్ అయినప్పటికీ తాను స్విమ్మింగ్ మాత్రం వదలలేదు.
ఆ విధంగా తాను కష్టపడి స్పోర్ట్స్లో వచ్చిన తర్వాత తన లైఫ్ చాలా మారిపోయింది. తనకు సమాజంలో చాలా గౌరవం దక్కింది. ఒకప్పుడు ఆమె డిసేబుల్ అని బయటికి వచ్చేది కాదు, మానసికంగా కృంగిపోయేది. కానీ స్పోర్ట్స్లో వచ్చిన తర్వాత ఆమెలో ధైర్యం వచ్చింది, తన వైకల్యాన్ని తాను మర్చిపోయే విధంగా. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఆమెకు ఎవరు సహాయం చేయనప్పటికీ అప్పు చేసి మరి కాంపిటీషన్కి వెళ్ళేది. ఆ విధంగా అప్పులు అవ్వడం వలన ఆమె స్విమ్మింగ్ మధ్యలోనే ఆపేసింది. సల్మాకు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా ఉద్యోగం ఇవ్వమని పెద్ద పెద్ద వాళ్ళను కలిసి అడిగింది. అయినప్పటికీ ఎవరు కూడా ఆమెకు సహాయం చేయలేదు. ఆమె తన వైకల్యం కారణంగా, తన ఆర్థిక పరిస్థితి వలన, తనకు ఎవరు సహాయం కూడా చేయకపోవడం వలన తాను చదువుకు కూడా దూరమైంది. అంతేకాదు స్పోర్ట్స్కి కూడా దూరం అయిపోయింది. కొన్నిసార్లు ఆమె తనకు తాను చాలా బాధపడుతూ నేను ఎందుకు ఇలా పుట్టాను, నాకు ఎందుకు ఇలా జరిగిందని తలచుకొని బాధపడుతూ ఉండేది. తన అక్క చెల్లి అన్న అందరికీ పెళ్ళైపోయింది. కానీ తాను మాత్రం అంగవైకల్యంలో కూడా తన అమ్మను చూసుకుంటూ ఉండిపోయింది. ప్రభుత్వం స్పోర్ట్స్ కోటాలో ఏదైనా ఉద్యోగం ఇస్తే నేను ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకగలను అంటుంది సల్మా. చూడండి సమాజం కూడా ఎలా ఉందో. ఇలాంటి వారిని గుర్తించి వీరికి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇప్పుడు సల్మా లక్ష్యం ఏంటో తెలుసా? ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించాలని ఆమె తపన. దేవుడు ఆమె తపను స్వీకరించుగాక. కానీ ఆమెకున్న ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమె కోచింగ్ కూడా తీసుకోలేకపోతుంది. ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో అపీల్ చేస్తున్నాను, స్పోర్ట్స్ కోటాలో ఏదైనా ఉద్యోగం ఇచ్చి సల్మాకు మరియు ఆమె లాంటి ఎంతో మంది అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి స్ఫూర్తిగా నిలబడాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తులకు మనం సహాయం చేస్తే దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.